నౌకరీ ప్రొఫైల్ ఆల్మోస్ట్ ప్రతి జాబ్ సీకర్‌కి కూడా లింక్డ్ఇన్ ఇవేమి లేకపోయినా నౌకరీ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఏం అప్లై చేయాలన్నా నౌకరీకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, అప్లై చేస్తారు. ఇదంతా బానే ఉంది. ఎలా సెర్చ్ చేయాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా తెలుసు. మీ రోల్ మీరు సెర్చ్ చేస్తారు వస్తుంది. బట్ ఏంటంటే చాలా కంప్లెయింట్స్ ఉంటాయి. ఏంటి థౌసండ్స్‌లో అప్లికెంట్స్ ఉంటారు ప్రతి జాబ్‌కి. అంత థౌసండ్స్ మంది అంటే థౌసండ్స్‌లో అప్లై చేస్తున్నప్పుడు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతున్న గ్యారంటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ కొంతమంది కంప్లెయింట్ చేస్తారంటే వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేస్తుంటారు. బట్ ఏంటి ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు. ఎందుకై ఉండొచ్చు? ఈ వీడియోలో నేను మీకు అదే ఎగ్జాక్ట్‌గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి? మీ ప్రొఫైల్ మీరు ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి? అప్పుడైతే మీకు కాల్స్ ఎలా వస్తాయి? రోజు 5, 10 కాల్స్ కూడా రావాలంటే ఏం చేయాలి? అలానే నౌకరీలో పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసెస్ అని. అవి నిజంగా వర్తేనా? అంటే నేను యూజ్ చేశాను కొన్ని రోజులు. కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు జాబ్ సెర్చ్‌లో ఉంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో వాల్యుబుల్ అవుతుంది. అలానే ఎవరైనా ఆల్రెడీ జాబ్ సెర్చ్ చేస్తున్నా కూడా ఈ వీడియో అయితే ముందు షేర్ చేయండి. ముందు లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌకరీలో చాలా వరకు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే అది ఒక చాలా లైట్‌గా తీసుకుంటారు వాళ్ళ ప్రొఫైల్ బిల్డింగ్ మీద. ఎవరు కూడా అంత కేర్ చేయరు. జస్ట్ ఏదో ఒక లైన్ రాసేస్తారు. వాళ్ళ రోల్ కావాలో ఎక్స్‌పెక్టెడ్ రోల్ పెట్టేస్తారు. సాలరీ పెట్టేస్తారు. అదేదో వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇస్తున్నట్టు. అలా పెడితే రావు. ఎందుకంటే మీరు ప్రతి జాబ్ నౌకరీలో ఏదైనా చూస్తే థౌసండ్స్‌లో ఉంటారు అప్లికెంట్స్. అంత థౌసండ్స్‌లో ఉన్న అప్లికెంట్స్ ఉన్నా కూడా ఓపెనింగ్స్ ఎన్ని ఉంటాయి? 1 ఆర్ 2 ఉంటాయి. వరస్ట్ కేస్‌లో ఒక 10 ఉండొచ్చేమో. బట్ అంతమంది అప్లై చేసినప్పుడు మీది షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ ప్రొఫైల్ మీద మీరు ఎంత కేర్ చేయాలి. జస్ట్ ఊరికే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అప్లై చేసేస్తే రావు. కీవర్డ్ ఆప్టిమైజేషన్ అని అవన్నీ కూడా కావాలి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకో కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఎవడు రెజ్యూమ్ అప్లోడ్ చేయడు నౌకరీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినా కూడా వాళ్ళు ఫస్ట్ చూసేది రిక్రూటర్స్ మిమ్మల్ని రీచ్ అయ్యే ముందు మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలంటే ఎవరు చూడరు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. అలానే మీ కరెంట్ సాలరీ, మీ ఎక్స్‌పెక్టెడ్ సాలరీ కూడా పెట్టండి. చాలా వరకు వద్దంటారు. బట్ ఏంటంటే పెట్టండి. ఎందుకంటే అన్‌వాంటెడ్ కాల్స్ రావు అప్పుడు. మీ కరెంట్ సాలరీ ఇంత, మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే సో మీరు ఇంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని తెలిస్తే ఆ రేంజ్‌లోవే మీకు వస్తాయి. లేదంటే మీకు పిచ్చి వస్తాయి సంబంధం లేనివి. దానివల్ల మీ యూజ్‌ఫుల్‌వన్నీ మీరు వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకొక కామన్ మిస్టేక్. ఫ్రెషర్స్ అయితే కీవర్డ్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెషర్స్‌కి. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత చేయొద్దనుకున్నా కూడా ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్‌లో గానీ, వాళ్ళు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌లో గానీ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. బట్ ఫ్రెషర్స్‌కి ఏంటంటే ఇవేం ఉండవు. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి ఎలాంటి జాబ్స్ కావాలన్నట్టుగా మీ ప్రొఫైల్‌ని అయితే ఆప్టిమైజ్ చేయాల్సొస్తుంది. ఇది అనదర్ మిస్టేక్ కామన్‌గా చేసేది. అలానే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసెస్ గురించి కూడా ఇది మాట్లాడతాను. ఇట్లా ఏవి ఇంపార్టెంట్ అంటే ఇన్ జనరల్‌గా అంటే జాబ్ మీరు అప్లై చేస్తారు. ఓకే, బాగుంది. అప్లికేషన్స్ అన్నిటిని టాలెంట్ రిక్రూట్మెంట్ టీమ్ కానీ, ఆర్ కన్సల్టెన్సీస్ కానీ షార్ట్ లిస్ట్ చేస్తే, ఫిల్టర్ చేస్తాయి. వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే జనరల్‌గా వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసుంటారు. అంటే ఈ పలానా కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయండి. ఆ కీవర్డ్స్ మ్యాచ్ అయితే వాటిని షార్ట్ లిస్ట్ చేయండి అంటారు. ఇంకా తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అవన్నీ. సో ముందు మీ ప్రొఫైలే అప్డేట్‌గా లేదు, అంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్ లేదు అంటే మీరసలు షార్ట్ లిస్టే కాదు. మీరు అన్నిటికి అప్లై చేస్తున్నారు. దేనికి అవ్వట్లేదంటే అదే రీజన్. ఫస్ట్ థింగ్ మీరు రెజ్యూమ్ అప్డేట్ చేస్తారు. ఓకే, రెజ్యూమ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ముందు మీ ప్రొఫైల్ వాళ్ళ ఫిల్టర్స్‌లో కనిపిస్తేనే కదా రెజ్యూమ్ చూస్తారు. రెజ్యూమ్ ఉండాలి. ఓకే. మన ఛానెల్‌లో ఆల్రెడీ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలని మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం. మీరక్కడ చూడొచ్చు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రెజ్యూమ్ హెడ్‌లైన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ ఇటు సైడ్ వర్క్ చేస్తున్నాను. ఒకవేళ నేను అటు సైడ్ జాబ్స్‌కి చూడాలి అనుకున్నాను. ఇప్పుడు మరి ఏం చేయొచ్చు, రెజ్యూమ్ హెడ్‌లైన్ అంటే మీరు ఏదో రెజ్యూమ్‌లో రాసినట్టు రాయాల్సిన అవసరం లేదు. నౌకరీ ప్రొఫైల్‌లో కీవర్డ్స్ అన్నీ మ్యాచ్ అయ్యేలా పెట్టుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరిక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ రాసాను. కానీ ఒక పారాగ్రాఫ్‌లా రాయలేదు. ఎందుకు? నా ఇంటెన్షన్ ఏంటంటే ఎటు నా రెజ్యూమ్ ఓపెన్ చేస్తే రెజ్యూమ్‌లో బానే ఉంటుంది. వాళ్ళు చూస్తారు. అంటే నేనేం చేస్తాను అవన్నీ. బట్ ఏంటి, ముందు నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి గదా! వాళ్ళ ఫిల్టర్స్‌లో పడాలి గదా! అందుకనే ఇక్కడ ఏం చేశాను, కంటెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, సీకింగ్ రోల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ ఇలాగ అన్ని కీవర్డ్స్ పెట్టేసాను. అంటే నేను వర్క్ చేసే వాటిలో ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తానో అన్ని కీవర్డ్స్ నేను ఇలా పెట్టేసాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కీవర్డ్స్‌లో ఏది ఉన్నా కూడా వాళ్ళ ఫిల్టర్‌లో నా రెజ్యూమ్ అనేది వాళ్ళ దాంట్లో పడుతుంది. ఇది చాలా వరకు కేర్‌లెస్ చేస్తారు. జస్ట్ ఒక లైన్ రాస్తారు. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లుకింగ్ ఫర్ రోల్స్ అలా పెట్టియకుండా అన్ని కీవర్డ్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ థింగ్ చూసుకుంటే కీ స్కిల్స్. స్కిల్స్‌లో వాడు మాక్సిమం మీకు ఎన్ని అలో చేస్తారో అన్ని స్కిల్స్ పెట్టేయండి. మీ దానికి సంబంధించింది. సపోజ్ మీరు జావా రిలేటెడ్ అనుకోండి. జావా రిలేటెడ్ అన్ని కీవర్డ్స్ పెట్టేయండి. ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ కానివ్వచ్చు, స్ప్రింగ్ బూట్లు, స్ప్రింగ్, హైబర్నెట్ అంటే ఒక దాంట్లో ఒకటి పార్ట్ కదా అని వదలకండి. ప్రతి ఒక్కటి పెట్టండి ఆల్మోస్ట్. సో అప్పుడేమవుతుందంటే ఏదో ఒక కీవర్డ్ ఒక కంపెనీకి పలానా ఒక స్కిల్ మీదే కావాలి. వాళ్ళు దాని మీద సెర్చ్ చేస్తారు. మీకది వచ్చుండొచ్చు. బట్ మీరది హై లెవెల్ కాదు అని చెప్పి మీరు రాసుండరు. పోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టండి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ స్కిల్స్ కానీ, కీవర్డ్స్ కానీ మొత్తం రాసేలా చూడండి. మళ్ళీ ప్రొఫైల్ సమ్మరీ కూడా సేమ్ అంతే.
సో లాస్ట్‌లో మీరు లింక్స్ అన్ని యాడ్ చేసుకుంటారు. ఇవన్నీ ఇంకా నార్మలే. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టు కీవర్డ్స్ కానీ, కీ స్కిల్స్ కానీ ప్రతి దగ్గర మెన్షన్ చేసేలా చూడండి. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నౌకరీలో పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి జనరల్‌గా. అవి వర్తేనా అని చాలామంది నన్ను నార్మల్‌గా అడిగారు. సో నేను దీంట్లో కొన్నైతే మీకు సజెస్ట్ చేస్తాను. అన్నీ ఏమంత వర్కౌట్ అవ్వవు. బట్ ఇక్కడ రెజ్యూమ్ డిస్‌ప్లే అని ఒకటుంటుంది. ఈ రెజ్యూమ్ డిస్‌ప్లే ఏం చేస్తుందంటే, మీరు జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు అలానే ఏదైనా ఒక జాబ్‌కి 1000 మెంబర్స్ అప్లై చేశారు. వాళ్ళు అప్లికెంట్స్‌ని చూద్దామని వచ్చినప్పుడు మీరు ఈ రెజ్యూమ్ డిస్‌ప్లే సర్వీస్ కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, ఫ్యూచర్డ్ అని కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. ఎవడైతే ఆ 1000 మెంబర్స్‌లో పే చేసి ఉంటారో ఈ సర్వీస్‌కి వాళ్ళవి ఫ్యూచర్డ్ అని ఉంటుంది. అంటే ఎవ్వడు 1000 ప్రొఫైల్స్ చూడలేడు. ఏదో ఒక ఫిల్టర్‌తో పెడతాడు. బట్ స్టార్టింగే ఉన్న 10, 15 ప్రొఫైల్స్‌ని అయితే ఎవడైనా చూస్తాడు. ఎందుకంటే కొన్నే కాబట్టి. సో ఈ రెజ్యూమ్ డిస్‌ప్లే వల్ల అది బెనిఫిట్. నాకు తెలిసి ఇదొక్కటి బెనిఫిట్. ఇది కూడా 1 మంత్‌కేమో 800 ఏమో ఉంది సంథింగ్. బట్ మీరు సిన్సియర్‌గా జాబ్ చేస్తుంటే తీసుకోండి. లేకుంటే వద్దు. ఫ్రీ దాంతోనే మాక్సిమం ట్రై చేయండి. నేను చెప్పినట్టు కీవర్డ్ ఆప్టిమైజ్ చేసుకొని. ఇది వన్ ఆఫ్ ద అంటే వాల్యుబుల్ సర్వీస్ అనుకోవచ్చు. ఇంకేం సర్వీసెస్ బెస్ట్ అంటే, మీరిక్కడే సర్వీసెస్‌లో జాబ్స్ ఫర్ యూ అని ఒకటుంటుంది. ఈ జాబ్స్ ఫర్ యూ ఏం చేస్తుందంటే, నౌకరీ వాళ్ళకి కొన్ని కంపెనీస్ ఏంటంటే పే చేస్తాయి జనరల్‌గా. మాకు షార్ట్ లిస్ట్ చేసి కొన్ని క్యాండిడేట్స్ మాత్రమే ఇవ్వండి. అందరికీ చూపించకండి అని. అంటే కొన్ని జాబ్స్ ఓన్లీ పెయిడ్ మెంబర్స్‌కి మాత్రమే చూపిస్తాయి. సో వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా నౌకరీలో జాబ్ అప్లై చేయడానికి చూస్తే దానికి ఆల్రెడీ థౌసండ్స్‌లో అప్లికెంట్స్ ఉంటారు. ఈ జాబ్స్‌కి ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా అంటే స్టార్టింగ్ మీకే వస్తుంది. ఎవరైతే ఈ జాబ్స్ ఫర్ యూకి సబ్‌స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, తక్కువ అప్లికెంట్స్ ఉంటారు. ఎర్లీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే జాబ్ పోస్టర్ ఉన్నారో వాళ్ళు చూసినప్పుడు మీకు బెనిఫిట్ అవుతుందిది. సో, ఈ విధంగా జాబ్స్ ఫర్ యూ అనే సర్వీస్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ 2 సర్వీసులు తప్ప ఇంకేవి అంత హెల్ప్ అవ్వవు. ఈ జాబ్స్ ఫర్ యూ మెయిన్ ఇంటెన్షన్ అదే. మీకు మెసేజెస్ పంపిస్తారు ఎవ్రీ డే ఏదైనా న్యూ ఓపెనింగ్స్ కానీ, ప్రీమియం ఓపెనింగ్స్ కానీ, వాటికి చాలా తక్కువ మంది ఉంటారు. టెన్స్‌లో అప్లై చేసుంటారు. కాబట్టి మీరు అప్లై చేస్తే మీరు ఎర్లీగా ఫ్యూచర్ అవుతారు. కాబట్టి మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి, మీ కీవర్డ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫైల్‌లో మాక్సిమం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కీవర్డ్స్ అన్ని మెన్షన్ చేయండి. ఎందుకంటే నౌకరీలో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే కీవర్డ్స్ బేస్డ్ ఫిల్టరింగే జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ రిక్రూట్మెంట్ సైడ్ కూడా వర్క్ చేశాను. అంటే నేను ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి నౌకరీలో రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేశాను. నేనైతే అలానే పెట్టాను. రిక్రూట్మెంట్ సైడ్ ఎలా ఉంటుంది అది నాకు తెలుసు. అక్కడ ఏంటంటే సెర్చ్ చేస్తారు, జస్ట్ కీవర్డ్స్ యూజ్ చేసి ఫిల్టర్ పెట్టేస్తారు. ఇంకేం ఉండదు. ఆ ఫిల్టర్స్లో కొన్ని ప్రొఫైల్స్ మాత్రమే వస్తాయి. సో మీది ఈజీగా పోవచ్చు మీకు స్కిల్స్ ఉండి కూడా. ఇంకొకటి, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసెస్ కానీ తీసుకోవాలనుకుంటే నేను చెప్పిన 2 సర్వీసెస్ మిగిలినవన్నీ కూడా అంత వర్త్ అయితే ఉండవు. మనీ అయితే చాలా తీసుకుంటారు వాళ్ళు. మీకైతే దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. ఈ రెజ్యూమ్ డిస్ప్లే అండ్ జాబ్స్ ఫర్ యూ మాత్రం బెటర్. అండ్ సిన్సియర్గా ట్రై చేసేవాళ్ళు. మీరు సిన్సియర్గా ట్రై చేస్తేనే తీసుకోండి, లేకపోతే మనీ వేస్ట్ అగైన్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన ప్రతి జాబ్ సీకర్కి ఆర్ స్టూడెంట్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. అలానే మన ఛానల్కి న్యూ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెరీర్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్ ఇలా ఎన్నో వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.